తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా పోరు సాగింది. ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది? అధికార డిఎంకేకి కూటమి మరోసారి పట్టం కడతదా, లేక ఈసారి ఓటర్స్ మార్పు కోరుకున్నారా అన్నది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అయితే మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం డిఎంకేకే తమిళనాడు ఓటర్స్ మళ్లీ పట్టం కట్టారని అంచనా వేశాయి. బీజేపీతో కలిసి పోటీ చేసిన అన్నా డిఎంకేకు మళ్లీ నిరాశ తప్పకపోవచ్చని సర్వే సంస్థలు అంటున్నాయి. ఇక టీవీకే 3వ స్థానానికి పరిమితం అవుతుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకే కూటములు టీవీకే సహా ఇతర పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే ఈసారి కూడా తమ కూటమిదే విజయమని స్టాలిన్ తొలి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈసారి తమిళనాడులో పాగా వేసేది తామేనని అన్నా డీఎంకే, బీజేపీ కూటమి కూడా ధీమాగానే ఉంది. మరోవైపు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే సైతం తాము కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అవుతామని మొదటి నుంచి ధీమాగానే ఉంది. అయితే తమిళనాడులో మరోసారి డీఎంకేనే సత్తా చాటబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. బీజేపీతో జట్టు కట్టి బరిలో నిలిచిన అన్నా డీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న ముక్కోణపు పోరులో స్టాలిన్ నేతృత్వంలోని కూటమి విజయ దుందిమ మోగించనుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇక ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీతో జట్టు కట్టి బరిలో దిగిన అన్నా డీఎంకేకు మరోసారి నిరాశ తప్పదని పలు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఇక సినిమాల్లో అగ్రనటుడిగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ టీవీకేను ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. విజయ్ టీవీకేకి ఈ ఎన్నికల్లో 2 అంకెల సీట్లు రావచ్చని, అయితే 3వ స్థానానికి పరిమితమని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. తమిళనాడులోని 234 స్థానాలకు గాను ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. మెజారిటీ సర్వేలో డీఎంకే అధికారం రావచ్చని అంచనా వేశాయి. తమిళనాడులో మళ్లీ డీఎంకేకి అధికారం వస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేయగా, ఎన్డీటీవీ, యాక్సిస్ మా ఇండియా కలిసి నిర్వహించిన సర్వే మాత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు అందరికంటే ఎక్కువ స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. జేవీసీ అనే సర్వే సంస్థ అన్నా డీఎంకే కూటమికి అధికారం రావచ్చని అంచనా వేసింది. డీఎంకే కూటమికి 122, 132, అన్నా డీఎంకే కూటమికి 87 నుంచి 100, టీవీకేకు 10 నుంచి 12, ఇతరులకు 0 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని మ్యాట్రిక్స్ సంస్థ అంచనా వేసింది. డీఎంకే కూటమికి 125 నుంచి 145, అన్నా డీఎంకే కూటమికి 65 నుంచి 80, టీవీకేకు 18 నుంచి 24 సీట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. ఇక డీఎంకే కూటమికి 125 నుంచి 145 సీట్లు, అన్నా డీఎంకే కూటమికి 65 నుంచి 85 సీట్లు, టీవీకేకు 16 నుంచి 26 సీట్లు, ఇతరులు 1 నుంచి 6 సీట్లు వస్తాయని పీమార్క్ సంస్థ అంచనా వేసింది. ప్రజాపోల్ సర్వే సంస్థ అంచనా ప్రకారం డీఎంకే కూటమికి 148 నుంచి 168, అన్నా డీఎంకే కూటమికి 61 నుంచి 81, టీవీకే 1 నుంచి 9 సీట్లు వస్తాయని అంచనా. ఇక కామాఖ్య అనలిటిక్స్ ప్రకారం డీఎంకే కూటమికి 78 నుంచి 95 సీట్లు, అన్నా డీఎంకే కూటమికి 68 నుంచి 84 సీట్లు, టీవీకేకు 67 నుంచి 81 సీట్లు వస్తాయని అంచనా. జేవీసీ సంస్థ ప్రకారం డీఎంకే కూటమికి 75 నుంచి 95 సీట్లు, అన్నా డీఎంకేకు 128 నుంచి 147 సీట్లు, టీవీకేకు 8 నుంచి 15 సీట్లు వస్తాయని అంచనా. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలున్నాయని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలవారీ ఆర్థిక సాయం వంటివి డీఎంకేకు అనుకూలంగా పనిచేసినట్లు ఈ సంస్థలు అంచనా వేసి డీఎంకేకే పట్టం కట్టాయి. అన్నా డీఎంకే గత ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ప్రభావం. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ అంచనాలను మించి రాణించినట్లు సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే సర్వే సంస్థల అంచనాలు నిజమైన ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ అంచనాలు తలక్రిందులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఓటర్ల తీర్పు ఏంటనే దానిపై ఉత్కంఠ కొనసాగనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డిఎంకేకే ఓటర్స్ పట్టం కట్టారని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేశాయి. ఈసారి గెలవాలని బీజేపీతో కలిసి ఎంతోగానో శ్రమించిన అన్నా డిఎంకేకు మరోసారి నిరాశ తప్పదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇక టీవీకే ప్రభావం అంతంత మాత్రమేనని సర్వే సంస్థలు అంటున్నాయి. అయితే తమిళనాడు ఓటర్స్ తీరు ఏంటనేది తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.